ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 1వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సృష్టిలో దేవుడు మనందరితో పాటు చాలా రకాల జీవులను సృష్టించారు. ఆకాశ పక్షులను ఎంతో శ్రద్ధ తీసుకొని దేవుడు పోషిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అయినప్పటికీ పరలోకపు తండ్రి ప్రతి పూట వాటిని పోషిస్తున్నాడు. నోటి మాటతో చేసిన ఆ జీవుల్నే అంత శ్రద్ధ తీసుకొని పోషిస్తున్నప్పుడు ఎంతో ఇష్టంగా తన చేతులతో నిర్మించిన నిన్ను నన్ను పోషించడా? ఒకవేళ నీ జీవితంలో కొరత కలిగి సమస్య కలిగి కృంగిపోతున్నావేమో, నన్నెవరు చూసుకుంటారు, నా కొరత ఎవరు తీరుస్తారని బాధలో ఉన్నావేమో. ఆకాశ పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం కదా. పరలోకపు తండ్రి దగ్గరకు నీవు వస్తే, పరలోకపు తండ్రిని నీవు వేడుకుంటే, ఆయన చిత్తాన్ని నీవు చేస్తే ఆయనే నీ కొరతలన్నిటినీ తీరుస్తాడు. ఇదే అధ్యాయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత మీకొద్దు. చింతించటం వలన మీరేమి చేయలేరని ప్రభు అంటున్నాడు. అవును, ప్రభు చెప్పినట్లుగా మనం జీవించగలిగితే సమృద్ధిని మనకిస్తాడు. అసలు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించమంటున్నాడు, ప్రేమ కలిగి జీవించమంటున్నాడు, నీతి కలిగి బ్రతకమంటున్నాడు. దేవుని మాటకు మనం లోబడి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఏ కొరత మనకుండదు. కాబట్టి దేవునికి నచ్చినట్లుగా జీవిద్దాం. తద్వారా ప్రతి కొరతను దేవుడే తీరుస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.